Watch full episodes on Jio Hotstar. మీరందరూ సిద్ధంగా ఉండండి. మీ స్పెషల్ డ్రెస్సెస్ ని వేసుకుని ఉండండి. వాళ్ళ దగ్గర చాలాసేపు నిద్రపోయినట్ల మత్తు మందు ఉంది. అలర్ట్ గా ఉండండి. వాళ్ళ మందులు మనకి పనికి రాకూడదు, అర్థమవుతుందా? అందువల్లే మీ అందరికి నేను ఈ డ్రెస్ మీకోసం ఇచ్చాను. మీరు ఏం చేస్తున్నారు? మేము మీ ఫ్రెండ్సే, శత్రువులం కాదు. మమ్మల్ని వదలండి. అందరినీ వెళ్ళి పట్టుకోండి. ఎవరైనా రండి, వచ్చి కట్లు విప్పండి, త్వరగా త్వరగా. శివాని మాత్రం విప్పేయంటే వాళ్ళ బామ్మని వాళ్ళకి గుర్తు చేస్తాడు. థ్యాంక్స్ యువరాణి. ఎందుకు వీళ్ళందరినీ బంధిస్తున్నారు? మర్యాదగా వాళ్ళని వదిలేయండి. అరే, వీడు ఆ ఏరోప్లేన్ చిన్నపిల్లాడే కదా. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇది చిన్నపిల్లల ఆట కాదు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. ఈ ప్లేన్ చిన్నపిల్లడు ఇక్కడికల్లా వచ్చాడు. వీళ్ళని కనిపెట్టడానికి నాకు ఎన్ని సంవత్సరాలైంది, కానీ వీళ్ళని తను ఇంత త్వరగా ఎలా కనిపెట్టగలిగాడు? బాస్, వీడు కనిపెట్టలేదు. వీడిని పట్టుకొని తీసుకొచ్చారు. మీరు చూడలేదా? వీళ్ళని కట్టిపడేశారు. సార్ అదిగో వస్తున్నారు చూడండి. కొట్టండి సార్, కొట్టండి కొట్టండి. అది సార్, ధైర్యంగా ఉండాలి, అర్థమైందా? డోంట్ యాంగర్ డానీ డేంజర్, లేదంటే డానీ డేంజర్ చాలా డేంజరస్ గా మారిపోతాడు. ఇలా చూడు చిన్న పిల్లడా, ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో. అదే నీకు మంచిది. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. ఏంటిది? ఇది బంగారంలా ఉంది. నన్ను బాగా కొడుతున్నాడు. బాస్ బాస్, ఇటు చూడండి, బంగారం నది దొరికింది. ఈ బంగారం నదితో వాళ్ళను పట్టుకోకపోయినా మనం హాయిగా ఉండొచ్చు బాస్. అందరూ ఏంటి ఆడుకుంటున్నారా? వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. అందరూ రండి రండి. ఈ చిన్న పిల్లడితో దెబ్బలాడో మన వల్ల కాదు. వెళ్ళిపోతాం రండి. మేము తిరిగి వస్తాం, ఖచ్చితంగా తిరిగి వస్తాం. నిన్ను వదలం చిన్న పిల్లాడా. ఆగండి పిల్లలు, ఆగండి.
నేను మీకు నేర్పిస్తాను. అదే రాగిని ఎలా విసరాలి అని. మాకు కమాండో ట్రైనింగ్ లో దీన్ని నేర్పించారు కూడా. ఇది ఎలా బ్లాస్ట్ అయింది? ఇది ఒక ఎక్స్ప్లోజివ్ రాయా? అవును, ఇది పేలుడు రాయ్. మనం దీన్ని ఇప్పుడు యూజ్ చేద్దాం. ఈ కేవ్ నుంచి ఎవరు తప్పించుకుని బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ కేవ్ ని మూసేయండి. మనమంతా రెడీ చేసుకుని ఇక్కడికి వద్దాం. అప్పుడు వాళ్ళు మనల్ని అడ్డుకోవడం కుదరదు. సంతోషం, చాలా సంతోషం. నేను ఆ మనుషుల్ని తరిమేశాను. ఇక మిగిలింది వీళ్ళే. కులదైవానికి వీళ్ళని బలిద్దాం. ఆ తర్వాత ఏ మనుషుల వల్ల మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు. మనకి ఏమీ కాదు. సేనాపతి గారు, అసలు మీరేం మాట్లాడుతున్నారు? గొడవ పడి వీళ్ళు మనల్ని కాపాడారు. వీళ్ళు మన శత్రువులు కాదు, వీళ్ళే మన మిత్రులు. రాజకుమారి, నేను మీకు చెప్పేది ఏమీ అర్థం కావడం లేదనుకుంటాను. రాజకుమారి చోయిమయి, సేనాధిపతి చెప్పింది మంచిదే. వీరిని మన కులదేవతకు బలినిచ్చేద్దాం. కానీ వీళ్లను మనం ఏమి చెయ్యకూడదు. వీళ్లకు బదులు మనం పళ్ళను పెడదాము. ఎందుకంటే శివ శత్రువుల నుండి మనల్ని కాపాడాడు. వీళ్ళందరూ మన మిత్రులైపోయారు. ఇప్పుడు మనం కులదేవతకి పళ్ళను పెడదాం. పళ్ళను పెట్టి సంబరం చేసుకుందాం. త్వరగా పళ్ళను తీసుకురండి. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక కొండ ముందు వీళ్ళు పళ్ళన్ని పోస్తున్నారు. ఉష్, రాయని అనుకో. ఈమె మా కుల దేవత. ఈ కులదేవతకు కోపం వచ్చిందంటే ఈ స్థలం అంతా ధ్వంసం అయిపోతుంది. సరే మిత్రులారా, కులదేవతకు పళ్ళను పెట్టారా? మిత్రులందరికీ విందు చేద్దాము. And show me that you care. శివ నాకు భయంకరంగా ఆకలిస్తోంది. డాన్స్ ఆడానుగా, అప్పుడు తినడానికి మర్చిపోయాను. లడ్డు సింగ్ సార్, ఇలాంటి సమయంలో మనం ఎలా భోజనం అడగడం చెప్పండి. మీరు వెళ్ళి నిద్రపోండి. శివ, వాళ్ళ కులదేవత దగ్గర వాళ్ళు ఏదో పళ్ళవి పెట్టుకున్నారు కదా, అవి తింటే కూడా సరిపోతుందిలే. కానీ ఆ రాళ్ళు వాటిని తినేసి ఉండవు కదా. అరే రే లడ్డు సింగ్ సార్, పర్వాలేదులే, ఫీల్ అవ్వకండి. కావాలంటే రేపు పొద్దున్న లేచి తినండి. కానిస్టేబుల్, వెళ్దాం. ముందు వెళ్ళి భోజనం చేసుకుని వద్దాం. అలాగే సార్. భయంకరంగా ఆకలిస్తుందయ్యా.
లేవండి, నిద్ర లేవండి త్వరగా. అది లడ్డు సింగ్ సార్ కులదేవత దగ్గర పెట్టిన పళ్ళు తినడానికి వెళ్ళారు. ఇక్కడ ఏదైనా సమస్య జరిగేలోగా మనం వెళ్ళి ఆయన ఆపాలి. నా కడుపులో నుంచి ఇటువంటి శబ్దమా? ఇంత భయంకరమైన ఆకలా నాకు? నాకు అసలు తెలియకపోయిందే. అటు చూడండి, లడ్డు సింగ్ సార్ అక్కడే ఉన్నారు. లడ్డు సింగ్ సార్, మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళ కులదైవానికి పెట్టిన పళ్ళు తీసుకొని తినకండి. శివ, అసలు ఈ పళ్ళల్లో ఏదో మాయ ఉందనుకుంటా. వీటిని నేను తినగానే బుర్రని ఏదో శబ్దం వస్తుందయ్యా. చూసారా చూసారా, వీటిని తింటుంటే శబ్దం ఇలా బయటికి వస్తుంది కదా, మరి దీన్ని తింటే ఎంత శక్తి మనకు లభిస్తుంది? ఆలోచించండి ఆలోచించండి. రానిలే, వాళ్ళెవ్వరైనా సరే రానిలే. నో 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 నో, భయపడకూడదు భయపడకూడదు. మీరు ఎంతవరకు శబ్దాన్ని మాత్రమే విన్నారు. నాకు శక్తి కానీ వచ్చిన తర్వాత వాళ్ళని పట్టుకుని అసలు నేనేం చేస్తానో చూడండి. ఇలా ఒక్కొక్కరిని పైకి లేపి మరి కిందికి తోసేస్తాను. ఏంటిది? పితాని అంటే పిత పితగా ఉందేంటి? పారిపోదాం పారిపోదాం. నేను వెళ్ళి దృష్టి మరలిస్తాను. మీరు లడ్డు సింగ్ సార్ని కాపాడండి, సరేనా? హే హే, ఇటు చూడు, ఇక్కడ ఇటు చూడు. ఏమిటి, మన దైవం లేచాడా? లేచాడా? ఎలా? బాగా కోపంగా ఉన్నట్టున్నాడు. అందరూ లోపలికి వెళ్ళి దాక్కోండి, ఎవరు బయటికి రాకండి. మన కులదైవంగానే మనల్ని చూస్తే అంతమైపోతాం. వెళ్ళండి, వెళ్ళి నిద్రపోండి. ఓ నో, జ్వరం బాగా ఎక్కువగా ఉన్నట్టుంది. లడ్డు సింగ్ సార్, లేవండి. లడ్డు సింగ్ సార్, సిద్ధం చేయండి. రైట్ లెఫ్ట్. అన్నిటిని త్వరగా రెడీ చేయండి. ఈ రోజు మనం వాళ్ళ చోటుని ఖచ్చితంగా పట్టుకొని తీరాలి. ఇకపైన నా నుంచి నేను ఎవ్వరూ కాపాడలేరు. మహారాజా, ఏమైంది? ఈ జాగా ధ్వంసం కాబోతుంది. అక్కడుండే బంగారం కరిగి కారుతుంది.
అది చాలా వేడెక్కిపోయింది. ఈ నది వేడెక్కిందంటే ఆ తర్వాత ఈ పల్లెను కూడా, ఇక్కడున్న మనుషులు కూడా ఈ నది సంహరిస్తోంది. ఇక్కడ నుండి ఎలాగైనా పారిపోవాలి, లేదంటే మేమందరం నాశనం అయిపోతాము. కాబట్టి ఇక్కడ నుండి పారిపోవాలి. మహారాజా, దీన్ని ఆపడానికి ఏదో ఒక దారి ఉంటుంది కదా. అది చాలా వేడిగా ఉంటుంది, ఉష్ణం ఎక్కువవుతూ ఉంది. మనం ఏం చేసినా సరే దానిని ఆపలేము. దానిని చల్లబరచడానికి మన వద్ద ఏ మార్గము లేదు శివ. ఆ కొండ పైన ఏముంది? అక్కడ ఎక్కువ నీటితో భారీ చెరువు ఉన్నది శివ. ఒక నిమిషం రాజా, నేను అక్కడికి వెళ్ళి చూస్తాను. ఏదో ఒక మార్గం దొరుకుతుందిలే. కానీ శివ ఆగు, అది చాలా ఆపదైన జాగా, జాగ్రత్త. పదండి, మనందరం శివకి తోడుగా ఉండాలి. ఐ, పారిపోకండి. శివ మీకు ఫైట్ చేయడం నేర్పించాడు కదా, ఫైట్ చేయండి. మీకు కావాలంటే పోరాడాలి. కమాన్ ఫైట్. ఈమె చెప్పేది నిజమే. మిత్రులారా, వాళ్ళతో మళ్ళీ ఢీకొండి. మీ ఆయుధాల్ని మీరు ఉపయోగించండి. సిద్ధంగా ఉండండి, వాళ్ళను కొట్టండి. ఎవరు ఆగకండి, నాతో రండి. ఎవ్వరూ ఆగకండి. ఏమైంది? ఆ చిన్న పిల్లాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నారా? అనే మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాడు బాస్. కానీ మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం. మేము వీడిని అక్కడికి రానివ్వం. డోంట్ వరీ బాస్. నేను ఇంకా చాలా మందిని రమ్మన్నాను. రేవా, అక్కడేం జరుగుతోంది? అని ఓకే కదా? శివ, వీళ్ళు ఇక్కడికి వచ్చి ఫైట్ చేస్తున్నారు. నువ్వు త్వరగా వచ్చేయ్. మీరు ఫైట్ చేయండి, నేను వెంటనే అక్కడికి వస్తాను. కొట్టకండి, కొట్టకండి. శివ, 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 లే లే బాబు. శివ, శివ, లే శివ, శివ, లే. లడ్డు సింగ్ గారు, చిన్నగా దాన్ని కొట్టండి. గురి తప్పకూడదు, అర్థమైందా? కొట్టండి. మీరందరూ రాళ్లతో కొట్టండి, కొట్టండి.
అందరూ మీ ఆయుధాన్ని కింద పడేయండి. మీ రాజు ఇప్పుడు మా దగ్గర ఉన్నాడు. మీరు ఆపకపోతే తను అయిపోతాడు. వద్దు, మీరు కూడా ఆపకండి. ఫైట్ చేయండి, శివ వచ్చేస్తుంటాడు. ఇకపై శివ ఇక్కడికి రాలేడు. ఇదిగో వాడి సైకిల్. వాడి కథ ముగించేసిన వీడియోని మీరు చూడండి. వెరీ గుడ్ రంగాచార్య, వెరీ గుడ్. అందరూ చూసారా? నేను మీ అందరికి ముందే చెప్పానుగా, డోంట్ యాంగర్ డానీ డేంజర్, లేదంటే డానీ డేంజర్ చాలా డేంజరస్ గా మారిపోతాడు. వెళ్ళండి, అందరూ మర్యాదగా ఇందులోకి వెళ్ళండి. లేదు లేదు, శివ తప్పక వస్తాడు. నేను ఎప్పుడు గొంతిచ్చినా సరే శివ వస్తాడు. తప్పకుండా నా శివ వస్తాడు. శివ, నువ్వు తప్పకుండా రావాలి. ఇది ఎలా జరిగింది? ఇదంతా నేను నమ్మలేకపోతున్నానే. చక్రాసురునిపై శివ కూర్చున్నాడే. ఇది చాలా అతిశయం, చాలా అద్భుతం. లేదు, తను అయిపోయాడు కదా, మళ్ళీ ఎలా తిరిగొచ్చాడు? ఎలా తిరిగొచ్చాడు? ఎంత పెద్ద మృగాన్ని తను ఎక్కడి నుంచి తీసుకురాగలిగాడు? ఫ్రెండ్స్, అటాక్! ఎలా ఉన్నారు అంకుల్? నువ్వు ఎలా మళ్ళీ తిరిగొచ్చావు? నిన్ను మేము అంతగా కొట్టాం కదా, మరి ఎలా తిరిగొచ్చావు? వీళ్ళందరినీ బంధించకుండా నన్ను మీరు ఇక్కడికి రానివ్వరని నాకు ముందే తెలుసు అంకుల్. అందుకే నేను నా ఏర్పాట్లు చేసుకున్నాను. మీ మనుషుల ముందు తన్నులు తిన్నట్టు భలే నటించాను కదూ. అది నిజమే అని నమ్మి మీరు కూడా అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాక నేను ఇక్కడికి వచ్చేసాను. ఎంత పెద్ద సింహం ఉండడం వల్లే కదా నువ్వు గెలుస్తున్నావు. నీకు ధైర్యం ఉంటే నాతో ఒంటరిగా ఎదుర్కో. 1 to 1 ఫైట్. ఎవరు గెలుస్తారో చూసుకుందాం. సరే, అయితే మీరు అడిగినట్టే చేద్దాం. డానీ డేంజర్. ఏంటి ఇలా మారిపోయాడు? డానీ డేంజర్ ని కోప్పడితే తను చాలా డేంజర్ గా మారిపోతాడు. Now you are finished. వద్దు,
అతని సంగతి నేను ఒక్కనే చూసుకుంటాను మిత్రమా. ఓయ్. ఏం జరుగుతుంది? ఈ మందు బలం ఎందుకు తగ్గిపోతుంది? నువ్వు నా ప్లాన్ మొత్తాన్ని అసలు పాడు చేశావు. నేను వీళ్ళని పట్టుకుని వెళ్ళుంటే ఈ లోకంలో నేనే చాలా ఫేమస్ అయ్యిండేవాణ్ణి. కాస్త ఆలోచించు. వీళ్ళ వల్ల మన మనుషులకి చాలా ఉపయోగం ఉంది. వీళ్ళ గురించి మీరు ఆలోచించారా? వాళ్ళని బంధించి తీసుకువెళ్ళిపోయేవారు. తర్వాత వీళ్ళతో రిసర్చ్ చేసేవాళ్ళు కదా. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని తీసుకువెళ్ళి మీతో రిసర్చ్ చేస్తే మీకెలా అనిపిస్తుంది చెప్పండి? నేను ఇప్పుడే వీళ్ళందరినీ ఖైదీలుగా మార్చేయబోతున్నాను. ఖైదీల డ్రెస్సులు ఇస్తా, జగ్గల్లో పాడేస్తా. మనం వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వకూడదు. వీళ్ళు ఈ రోజు వెళ్ళి మళ్ళీ రేపు తిరిగి వస్తారు. ఎన్ని రోజులని మనం వీళ్ళకి భయపడి ఉండాలి? నా ప్రజల్ని కాపాడడం నా బాధ్యత. ప్రజల్ని కాపాడే వాళ్ళని ఏమని పిలుస్తారు? రాజా అని పిలుస్తారు. మా రాజు ఎవరు? ఆ రాజా నేనే, సేనాధిపతి. ఏమీ మాట్లాడకుండా నోరు కాస్త మూస్తారా? వీళ్ళందరికీ గురుతురాని మందిచ్చి బయటకు తీసుకువెళ్తారా? వీణ్ణి కూడా మర్చిపోయేలా చెయ్యండి. నేను ఎవరు? నేను ఎక్కడున్నాను? జైలుకి తీసుకెళ్ళినా కూడా నీకు నువ్వు ఎవరని నేను చెప్పనుగా. శివ, నువ్వు మా అందరినీ కాపాడేశావు. మా కులదైవాన్ని మమ్మల్ని ఒక్కటి చేశావు. చాలా చాలా ధన్యవాదం. మమ్మల్ని చూడ్డానికి మళ్ళీ ఇక్కడికి వస్తావు కదా. శివ, నీకెంతో కృతజ్ఞతలు. నువ్వెంతో ధైర్యవంతుడివి. మమ్మల్ని చూడ్డానికి నువ్వు మళ్ళీ ఒకసారి రావాలి. దిగులు పడకండి, నేను తప్పకుండా ఇక్కడికి తిరిగి వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరినీ నేను అస్సలు మర్చిపోలేను. ఇప్పుడు బయలుదేరతాను. లడ్డు సింగ్ సార్, వీళ్ళందరినీ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. రండి. 1, 2, 3, 4, 5. Now you can't survive. నన్ను వెళ్ళనివ్వు మిత్రమా. నేను తప్పకుండా ఇక్కడికి వస్తాను. నిన్ను కలవడానికి తప్పకుండా వస్తాను, సరేనా? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.